ఎంఐఎం పార్టీపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. గతేడాది శ్రీరామ నవమి శోభాయాత్రను ఎంఐఎం ఆదేశాలతోనే పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈసారి ఎన్ని జరిగినా శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడేస్తామన్నారు. శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం అసలు ఎవరి మాట విని పోలీసు వాళ్ళు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దలు అన్నారు, మనకు ఎందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయడానికి ఎవరి పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్తున్నారు, అందుకోసం ఒక్క పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలేదు. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషనే మనం శోభయాత్ర తీస్తున్నాం.